హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి ప్రయాణం 25వ భాగాన్ని వినేతం. బావా, నన్ను ఎప్పుడు ఇంతే ప్రేమిస్తావా అంటుంది శశి ప్రణయ్ కళ్ళలోకి చూస్తూ. ఎప్పుడు ఇలానే అంటే కష్టం బంగారం అంటాడు ప్రణయ్ శశి వైపు చూస్తూ. ఆ మాటలకి శశి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ప్రణయ్ ఒడిలో నుంచి లేచి పక్కన కూర్చుంటుంది. ప్రణయ్ కూడా ఏం మాట్లాడకుండా కార్ స్టార్ట్ చేస్తాడు. శశి మనసులో చెప్పలేనంత బాధగా ఉంటుంది. కానీ అది కనిపించనివ్వకుండా తల పక్కకు తిప్పుకొని విండో వైపే చూస్తూ ఉంటుంది. ప్రణయ్కి ఆమె ఏం ఫీల్ అవుతుందో అర్థమై మళ్ళీ కారు ఆపుతాడు. ఆలోచనలో ఉన్న శశి కారు ఆగడంతో చిన్నగా తల తిప్పి ప్రణయ్ వైపే చూస్తుంది. ఏమైంది బావా, ఎందుకు కారు ఆపావు అంటుంది శశి ప్రణయ్ వైపే చూస్తూ. ప్రణయ్ ఒకసారి చుట్టూ చూసి శశి వైపు చూస్తాడు. శశి ప్రణయ్ వైపు అలానే చూస్తూ ఉంటుంది. ప్రణయ్ శశిని లిఫ్ట్ చేస్తాడు. బావా, ఏంటిది, వదులు అంటుంది శశి. హేయ్ చుప్ అంటాడు ప్రణయ్ సీరియస్గా చూస్తూ. ప్రణయ్ కోపానికి శశి సైలెంట్ అవుతుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తాను, ప్రేమిస్తూనే ఉంటాను. కానీ నీ మీద రోజు రోజుకి ప్రేమ పెరుగుతుందే తప్ప తగ్గదు బంగారం. అందుకే ఇలానే ప్రేమించను అని చెప్పాను. అయినా నువ్వు ఆ మాట అంటే నా మీద గొడవ పడాలి కానీ ఇలా మొహం ముడుచుకొని ఏడుస్తూ ఉంటావా అంటాడు ప్రణయ్ శశి కళ్ళు తుడుస్తూ. ఏమో బావా, నువ్వు అలా అంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది. నీ ఆలోచనలో కూడా నేనే ఉండాలి. నీ ఫస్ట్ ఆలోచన నేనే అవ్వాలి. నువ్వు చేసే పనిలో నా మీద ప్రేమ కనిపించాలి. మొత్తంగా నువ్వంటే నేనవ్వాలి. ఇదంతా నీకు స్వార్థం అనిపించవచ్చు కానీ ఇదే నాకు తెలిసిన లవ్. నువ్వు అలా అనగానే నాకు చాలా బాధేసింది బావా. నువ్వు నన్ను తప్ప ఎవరిని ప్రేమించకూడదు అని చెప్పాలనిపించింది కానీ మళ్ళీ నువ్వేమైనా అంటావేమని సైలెంట్గా ఉన్నాను అంటుంది శశి. ప్రణయ్ తనని చూసి చిన్నగా నవ్వుకొని శశి ఫేస్ని రెండు చేతుల్లో పట్టుకొని ఆమె కళ్ళలోకి చూస్తూ ఉంటాడు. చూడు శశి, నువ్వంటే నాకు ప్రాణం. నా ప్రాణం పోయే వరకు నువ్వే నా ఫస్ట్ ప్రియారిటీ. నువ్వు తప్ప నాకు ఇంకెవరు వద్దు బంగారం అని చెప్పి మెల్లగా శశి పెదవులు అందుకుంటాడు. శశి ఫస్ట్ షాక్ అయిన తర్వాత అతనికి సహకరిస్తుంది. ఇద్దరు కూడా ఆ ముద్దుని ఫీల్ అవుతూ ఉంటారు. శశి ప్రణయ్ మెడ చుట్టూ చేతులు వేసి అతని ఇంకా గట్టిగా హక్ చేసుకుంటుంది. కొంచెంసేపటికి మెల్లగా శశి పెదవులు వదిలి ఆమె కళ్ళలోకి చూస్తాడు. శశి సిగ్గుపడుతూ తలదించుకొని ప్రణయ్ గుండెల్లో తలదాచుకుంటుంది. ఐ లవ్ యూ శశి, లవ్ యూ సో మచ్ అంటాడు ప్రణయ్ శశిని ఇంకా గట్టిగా హాక్ చేసుకుని. ఐ లవ్ యూ టూ బావా అంటుంది శశి ప్రేమగా. బంగారం, ఈరోజు ఆఫీస్కి డుమ్మా కొట్టి అలా తిరిగి వద్దామా అంటాడు ప్రణయ్ గారంగా. నీ ఇష్టం బావా అంటుంది శశి ప్రేమగా ప్రణయ్ నుదుటి మీద ముద్దు పెట్టుకుని. ప్రణయ్ నవ్వుతూ ఆమెను పక్కన కూర్చోబెట్టుకుని మళ్ళీ డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు. ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ లాంగ్ డ్రైవ్కి వెళ్తారు. అవును బేబీ, లేకపోతే ఆ డొక్కు మొహానికి మా ప్రణయ్ కావాలంట. అసలు తన మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకుందా అంటుంది యాపిల్ మొహం ఒకలా పెట్టుకుని. తనకేంటే బాగానే ఉంటుంది కదా అంటాడు అర్జున్ ఏదో ఆలోచిస్తూ. కానీ అక్కడ అప్పటికే యాపిల్ ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారటం అర్జున్ గమనించలేదు. ఇంతలో తన తల మీద వాటర్ పడడంతో ఉలిక్కిపడి చూస్తాడు. అతని పక్కనే యాపిల్ కోపంగా చూస్తుండడం, ఆమె చేతిలో వాటర్ బాటిల్ ఉండడం చూసి ఈ పని తనే చేసిందని అర్థమై చైర్లో నుంచి లేచి నించుంటాడు. హే మెంటల్, ఏం చేస్తున్నావే? చూడు, నీ వల్ల నా షర్ట్ మొత్తం పాడైంది. అయినా నీకేమొచ్చింది, ఇలా నా మీద నీళ్ళు పోసావు అని అరుస్తాడు అర్జున్ కోపంగా. ఏంట్రా అది బాగుంటుందా? అసలు నీ లైఫ్లో నాకు ఒక్కసారైనా కాంప్లిమెంట్స్ ఇచ్చావా? ఇప్పుడేమో అది బాగుందంట. అయినా నేను మంచిదాన్ని కాబట్టే వాటర్ పోసాను. అదే వేరే వాళ్ళైతే నిప్పులు పోసేవాళ్ళు అంటుంది యాపిల్ కోపంగా. అప్పుడు అర్థమవుతుంది అర్జున్కి అతను ఏమన్నాడు. అది కాదురా, నేనేదో నార్మల్గా అన్నాను. అయినా నీకు కాంప్లిమెంట్స్ ఎందుకే? నువ్వు ముందే సూపర్ క్యూట్గా ఉంటావు కదా అంటాడు అర్జున్. నువ్వు వేషాలు వేయకు, అయినా దాన్ని బాగుంది అని అన్నావు కదా అని చెప్పి మిగిలిన వాటర్ కూడా అర్జున్ మీదకి వంపేసి అక్కడి నుంచి వడివడిగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీన్ని బ్రతిమలాడాలా? రే అర్జున్, అసలు నీకు బ్రెయినే లేదురా. ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో కూడా తెలియదా నీకు? ఇప్పుడు పోయి నీ పిల్లని బుజ్జగించుకోపో అని తనకు తాను చెప్పుకొని యాపిల్ వెళ్ళిన వైపు వెళ్తాడు. అర్జున్ వెళ్ళేసరికి యాపిల్ క్యాంటీన్లో కూర్చొని తన ఫ్రస్ట్రేషన్ మొత్తం చేతిలో ఉన్న చాక్లెట్ మీద చూపిస్తూ దాన్ని రూపు మార్చే పనిలో ఉంటుంది. వామ్మో, మేడం గారికి చాలా కోపం వచ్చింది. ఇప్పుడు గనక దాని దగ్గరికి వెళ్తే ఆ చాక్లెట్ పరిస్తే వస్తుందేమో అనుకుంటూ గుట్టకలు మింగుతూ యాపిల్ వైపే చూస్తాడు. ఇక్కడ రెడీ అవుతున్న చందుకి కాల్ రావడంతో తీసి చూస్తాడు. అది నైనా నుంచి అవడంతో లిఫ్ట్ చేసి హలో నైనా అంటాడు. హాయ్ చందు, ఏం చేస్తున్నావు? ఆఫీస్కి వస్తున్నావా అంటుంది. హా నైనా, వస్తున్నాను అండ్ ఇప్పుడే స్టార్ట్ అవ్వాలి అంటాడు చందు. హో ఓకే చందు, అండ్ నువ్వు ఫస్ట్ మా ఫామ్ హౌస్కి రా అండ్ నీకు చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలి అంటుంది నైనా.
ఇంపార్టెంటా? ఏంటి నాయనా అది అంటాడు చందు. శశిని ప్రణయ్ని విడదీయడానికి మంచి ఐడియా వచ్చింది చందు, అదే నీతో డిస్కస్ చేయాలి అంటుంది నాయన. ఆ మాట వినగానే చందు ముందు షాక్ అవుతాడు. వెంటనే అతనికి కోపం వస్తుంది, కానీ అది కనిపించనివ్వకుండా ఏం ప్లాన్ అయినా అంటాడు. అది వచ్చాక చెప్తాను, అండ్ నువ్వు శశి వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ తీసుకొనిరా అంటుంది నైనా. వాట్? ఫ్యామిలీ డీటెయిల్సా? ఎందుకునైనా అంటాడు చందు షాకింగ్గా. వచ్చాక చెప్తాను చందు, బట్ ఫాస్ట్గా రా అంటుంది నాయన. ఓకే నైనా, నేను వచ్చేస్తాను, అండ్ నువ్వు లొకేషన్ షేర్ చేయి అంటాడు చందు. ఓకే చందు, నేను షేర్ చేస్తాను, నువ్వు మాత్రం తొందరగా వచ్చేసేయి అంటుంది నాయన. చందు కాల్ కట్ చేసి ఆలోచిస్తుంటాడు. రే అన్నయ్య, ఏంట్రా తను మరీ ఎలా ఉంది? పాపం రా ప్రణయ్ వాళ్ళు, ఇప్పటి వరకు వాళ్ళు ఎన్నో ఫేస్ చేస్తారు, ఇప్పుడే కొంచెం దగ్గరవుతున్నారు అనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఈ నైనా ఏదో ప్లాన్ చేస్తుంది. అన్నయ్య, నాకెందుకో భయంగా ఉందిరా, నువ్వు ఒకసారి ప్రణయ్కి కాల్ చేసి చెప్పు, వాళ్ళు కూడా కొంచెం అలర్ట్గా ఉంటారు అంటుంది స్మిత కంగారుగా. డోంట్ వరీ స్మిత, నేను చూసుకుంటాను, ఇప్పటి వరకు వేరు ఇప్పుడు వేరు. ఇంతకుముందు నేను కూడా వాళ్ళు విడిపోవాలని కోరుకున్నాను, కానీ ఇప్పుడు వాళ్ళు కలవాలని కోరుకునే వాళ్ళలో నేను ముందుంటాను. అలాంటిది నేను వాళ్ళని ఎలా విడిపోనిస్తాను? వాళ్ళ కోసం ఏం చేయడానికని నేను రెడీగా ఉన్నాను స్మిత. నేను చేసిన మిస్టేక్కి ఇలా వాళ్ళకి హెల్ప్ చేసి నా పాపం పోగొట్టుకుంటాను అంటాడు చందు. స్మిత చందుని హక్ చేసుకుని అలా ఉండిపోతుంది. భయపడకురా, నాకేం కాదు, అండ్ ఏదైనా అవసరమైతే నేను ప్రణయ్ హెల్ప్ తీసుకుంటానులే, నువ్వు టెన్షన్ పడకు అంటాడు చందు. అలాగే అన్నయ్య, నువ్వు జాగ్రత్త, నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అంటుంది స్మిత. అలాగే బంగారం, నేను తొందరగా వచ్చేస్తాను అని చెప్పి స్మిత నుదుటి మీద ముద్దుచ్చి తన వ్యాలెట్ ఇక కార్ కేసు తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. వెళ్తున్న చందు వైపే చూస్తూ తన అన్నలో వచ్చిన మార్పు గురించి ఆలోచిస్తూ ఉంటుంది స్మిత. బావా, అర్జున్ వాళ్ళ పెళ్ళయ్యాక మనం ఒకసారి మన ఇంటికి వెళ్ళొద్దామా అని అడుగుతుంది శశి ట్రై చేస్తున్న ప్రణయ్ వైపు చూస్తూ. ఎందుకు బంగారం, అమ్మ వాళ్ళని మిస్ అవుతున్నావా అంటాడు ప్రణయ్ శశిని దగ్గర తీసుకుని. హా బావా, చాలా మిస్ అవుతున్నాను అంటుంది శశి. అలాగే బంగారం, వెళ్దాం. ఇంతకీ పెళ్ళికి షాపింగ్ ఎప్పుడు చేస్తున్నావు అంటాడు ప్రణయ్. ఏమో బావా, ఇంకా ఏం అనుకోలేదు, అమ్మ వస్తుంది కదా, అప్పుడు ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్తాం అంటుంది. అమ్మని అంత దూరం పంపాలంటే భయంగా ఉందిరా అంటాడు ప్రణయ్. బావా, నువ్వే ఇలా అంటే ఎలా చెప్పు, అయినా ఇప్పుడు కాకపోయినా పెళ్లి తర్వాత అయినా తను వెళ్లాల్సిందే కదా అంటుంది శశి. నిజమే శశి, కానీ అమ్మ నాన్నని ఎప్పుడూ వదిలి ఉండలేదు కదా, అందుకే కొంచెం టెన్షన్గా ఉంది అని అంటాడు. బావా, నువ్వు కంగారు పడుకో, అయినా తను ఏమంత దూరం వెళ్తుంది చెప్పు, కావాలంటే ప్రతి వీకెండ్ మనం తన దగ్గరికి వెళ్దాం అంటుంది శశి. అలాగే శశి, అలా అయినా నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అంటాడు. ఇంతలో సిగ్నల్ పడడంతో ప్రణయ్ కారు ఆపుతాడు, కానీ వెనకాల నుంచి ఎవరో ఒక తన కారుకి డాష్ ఇవ్వడంతో కోపంగా కారు దిగి వెనక్కి వెళ్తాడు. శశి కూడా కంగారుగా కారు దిగుతుంది. హే, ఎవర్రా నువ్వు? కళ్ళేమైనా కాకులు ఎత్తుకుని వెళ్ళాయా? సిగ్నల్ పడింది కనిపించలేదా అంటాడు ప్రణయ్ సీరియస్గా. కాకులు ఎత్తుకుని వెళ్ళలేదు, పిల్లలు ఎత్తుకుని వెళ్ళలేదు, నీకే ఫ్రెండ్స్ కనిపించడం లేదు, అందుకే కోపం వచ్చి ఇలా చేశాను అంటాడు కారులో ఉన్న వ్యక్తి. మాస్క్ వేసుకుని ఉండడం వల్ల అతను ఎవరో ప్రణయ్కి అర్థం కాలేదు, కానీ ఆ వాయిస్ వినగానే గుర్తుపట్టి చిన్నగా నవ్వుతూ రేవంత్ అంటాడు ప్రణయ్. ఫైనల్లీ గుర్తుపట్టావన్నమాట అని తన మాస్క్ ఇంకా తన కళ్ళకున్న షేడ్స్ తీస్తాడు రేవంత్. ప్రణయ్ కాలేజ్ ఫ్రెండ్ అతను. నిన్నెలా మర్చిపోతాను బావా, ఎంతైనా నువ్వు నా డార్లింగ్ కదా అంటాడు ప్రణయ్ రేవంత్ని హక్ చేసుకుని. అందుకేనా నీ పెళ్ళికి నన్ను అస్సలు పిలవలేదు అంటాడు రేవంత్ వెటకారంగా. అదొక పెద్ద కథలే, కానీ సిగ్నల్ పడుతుంది, నువ్వురా, నా కారును ఫాలో అవుతూ వచ్చేయి అంటాడు ప్రణయ్ నవ్వుతూ. అలాగే బావా అని చెప్పి తన కారు ఎక్కి కార్ స్టార్ట్ చేస్తాడు. వాళ్ళ వైపు అయోమయంగా చూస్తున్న శశిని చూసి చిన్నగా నవ్వుకొని తన తీసుకుని కారు ఎక్కుతాడు. నీ చూపులకి మీనింగ్ నాకు అర్థమైందిలే, కానీ అతను నా బెస్ట్ ఫ్రెండ్ రేవంత్, ఇద్దరం కలిసి బీటెక్ చదివాం, కానీ తర్వాత అతనికి వేరే కంపెనీ, నాకు వేరే కంపెనీలో జాబ్ వచ్చింది, అయినా మేము టచ్లోనే ఉన్నాం, కానీ మన పెళ్ళి ఎలా అయిందో నీకు తెలుసు కదా, అందుకే ఇక వాడికి ఆ విషయం చెప్పలేదు అంటాడు ప్రణయ్. ఓ అవునా, ఇంతకీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం బావా అంటుంది శశి. సారీ బంగారం, వాడిని చూసిన ఆనందంలో నీతో లాంగ్ డ్రైవ్కి వస్తానని చెప్పిన మాట మర్చిపోయాను అంటాడు ప్రణయ్. అయ్యో బావా, ఇప్పుడేమైంది, అయినా మనకి ఇంకా చాలా టైం ఉందిగా, ఇంకా మనం లైఫ్ మొత్తం లాంగ్ డ్రైవ్స్ అండ్ రొమాంటిక్ డేట్సే కదా, ఒక్కరోజుకి అడ్జస్ట్ అవుతాలే అంటుంది శశి అల్లరిగా నవ్వుతూ. కనిపించవు, కానీ చాలా ఉంది బంగారం నీలో, అయినా నువ్వు ఇలా అల్లరి చేస్తుంటే నాకు నిన్ను ఏదో చేయాలనిపిస్తుంది, చెయ్యినా అంటాడు ప్రణయ్ కొంటగా చూస్తూ. ఆ మాటలకి శశి సిగ్గుపడుతూ తలదించుకుంటుంది. కొంచెంసేపటికి ప్రణయ్ ఒక రెస్టారెంట్ ముందు కారు ఆపడంతో
ఇద్దరు కారు దిగుతారు. రేవంత్ కూడా వీళ్ళ వెనకాల వచ్చి కారు పార్క్ చేస్తాడు. తర్వాత ముగ్గురు కలిసి రెస్టారెంట్లోకి వెళ్తారు. ప్రణయ్ లంచ్ ఆర్డర్ చేసి రేవంత్ వైపు చూస్తాడు. ఏంట్రా మంచి గ్లామర్ వచ్చావు, లవ్లో ఏమైనా పడ్డావా ఏంటి అని అడుగుతాడు ప్రణయ్ నవ్వుతూ. అంత టైం లేదు, ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు అని అంటాడు రేవంత్ నవ్వుతూ. మీట్ మై లవ్ శశిరేఖ అని అంటాడు ప్రణయ్ నవ్వుతూ. హాయ్ సిస్టర్ అంటాడు రేవంత్ క్యూట్గా స్మైల్ ఇస్తూ. హలో అన్నయ్య అంటుంది శశి అందంగా నవ్వుతూ. ఇంతకీ మా వాడు మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారు సిస్టర్, ఏమైనా ఇబ్బంది పెడితే చెప్పండి, నేను చూసుకుంటాను అంటాడు రేవంత్ ప్రణయ్ వైపు తిరిగి నవ్వుతూ. అలాంటిది ఏమి లేదన్నయ్య, హీ లవ్స్ మీ లాట్ అంటుంది శశి ప్రేమగా ప్రణయ్ వైపే చూస్తూ. అర్థమవుతుంది, మీ స్మైల్ చూస్తుంటేనే తెలిసిపోతుంది అంటాడు రేవంత్ నవ్వుతూ. ఇంతకీ చెప్పు ప్రణయ్, అసలు మీ పెళ్ళికి నన్ను ఎందుకు పిలవలేదు? మొన్న అభి చెప్తే తెలిసింది, అసలు ఇంత సడన్గా ఏంట్రా అంటాడు రేవంత్. అసలు ఏం జరిగిందంటే అని నైనా మోహన్తో కలిసి చేసిన ప్రతి విషయం చెప్తాడు. అలానే తన వల్ల శశి ఎంతగా బాధపడిందో కూడా చెప్తాడు. ఏంట్రా తను మరీ ఇంత వైల్డ్గా ఉంది, కాలేజ్ డేస్లో మామూలుగానే ఉండేది కదరా, ఇప్పుడేంట్రా ఇలా అయింది? అయినా ఇంత చేస్తున్నా తనను నువ్వేం చేయవా అంటాడు రేవంత్ అసహనంగా. చెయ్యాలని నాకు ఉందిరా, కానీ ఈ విషయం వాళ్ళ డాడీకి తెలియదు. ఒకవేళ తెలిస్తే ఆయన చాలా బాధపడతారు. నిజానికి ఆ ప్రాజెక్ట్ విషయంలో కూడా ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు అంటాడు ప్రణయ్. మరి ఏం చేయాలనుకుంటున్నావు ప్రణయ్ అంటాడు రేవంత్. అదే ఆలోచిస్తున్నాను రేవంత్ అంటాడు ప్రణయ్. నేనేమైనా హెల్ప్ చేయనా అంటాడు రేవంత్. నోరా, నీకెందుకు ఈ తలనొప్పులు అంటాడు ప్రణయ్. హలో సారు, నేను ఇది చేస్తానన్నది మీకోసం కాదు, నా సిస్టర్ కోసం అంటాడు రేవంత్ నవ్వుతూ. అంతేలేరా, ముందొచ్చిన ఫ్రెండ్ కంటే తర్వాత వచ్చిన చెల్లె ఎక్కువైపోయింది కదా నీకు అంటాడు ప్రణయ్ అలిగినట్టు మొహం పెడుతూ. నువ్వు అలా అలగకరా, నాకు నవ్వు వస్తుంది అంటాడు రేవంత్ నవ్వుతూ. ఇంతలో ఫుడ్ రావడంతో ముగ్గురు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తింటారు. ఆ కొంచెంసేపట్లోనే శశి రేవంత్ కూడా క్లోజ్ అయిపోతారు. ఇద్దరు కలిసి ప్రణయ్ మీద జోక్స్ వేస్తుంటారు. ప్రణయ్ ముందు ఉడుక్కున్న తర్వాత శశి నవ్వుతూను చూసి తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ప్రణయ్, శశిని చూస్తుంటే ఇన్నోసెంట్ లాగా ఉందిరా, తన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ బాధ పెట్టుకురా అంటాడు రేవంత్ హ్యాండ్ వాష్ చేసుకున్న శశి వైపు చూస్తూ. అది నా ప్రాణం రా, నా ప్రాణం బాధపడితే నేను మాత్రం ఎలా చూస్తూ ఊరుకుంటాను చెప్పు అంటాడు ప్రణయ్ ప్రేమగా శశి వైపు చూస్తూ. అది నీ కళ్ళలోనే తెలుస్తుందిలే, కానీ ఎందుకైనా మంచిది ఆ నైనా మీద ఒక కన్ను వేసి ఉంచు అంటాడు రేవంత్. అదే పనిలో ఉన్నానురా, అండ్ తను ఫోన్ చేసి మరీ జాన్ గారిని పిలిపించిందట అంటాడు ప్రణయ్. వాట్, జాన్ వచ్చాడా, అది కూడా ఇన్ని ఇయర్స్ తర్వాతరా అంటాడు ప్రణయ్ షాకింగ్గా. అవునరా, మొన్నే వచ్చాడట, నైనా వీడితో కలిసి ఏదో చెయ్యాలని ఫిక్స్ అయినట్టుంది అంటాడు ప్రణయ్. ఎంతమంది వస్తారో చూద్దాం, మీ మధ్యలోకి ఎవరైనా వస్తే అప్పుడు చూపిస్తా ఈ రేవంత్ అంటే ఏంటో అంటాడు రేవంత్ సీరియస్గా. అలాంటి సిచ్యువేషన్ రానివ్వనులేరా, ఏం చేయాలో డిసైడ్ అవుతున్నాను. ఈసారి ఆ నైనాకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వకపోతే నా పేరు ప్రణయే కాదు అంటాడు ప్రణయ్ సీరియస్గా చూస్తూ. అయితే ఆ నైనా బాజా మోగించబోతున్నావు అన్నమాట అంటాడు రేవంత్ నవ్వుతూ. అంతేగా అంతేగా అంటాడు ప్రణయ్ నవ్వుతూ. తర్వాత ఇద్దరు కలిసి శశి దగ్గరకు వస్తారు. ముగ్గురు కొంచెంసేపు టైం స్పెండ్ చేసి రేవంత్ వెళ్ళిపోతే ఆ రోజు నైట్ వరకు కూడా శశి ప్రణయ్ సరదాగా తిరుగుతూనే ఉంటారు. వామ్మో, ఇదేంటి మరీ ఇలా కాళికాదేవిలా చూస్తుంది? అర్జున్, ఎందుకైనా మంచిది నువ్వు ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడమే బెస్ట్ రా అంటూ తన్ని తాను చెప్పుకొని అక్కడి నుంచి వెళ్ళడానికి చూస్తాడు అర్జున్. 2 అడుగులు వేసి ఎప్పటికైనా తప్పదు కదా అనుకొని తిరిగి యాపిల్ దగ్గరికి వెళ్ళి తన ముందు ఉన్న చైర్లో కూర్చుని ఆమె వైపే చూస్తాడు. హే బుజ్జి, సరదాగా అన్నానే, అయినా అదేం బాగుంటుంది, చింపాంజీకి ఎక్కువ గొర్రెలాకి తక్కువ అన్నట్టుంటుంది అంటాడు అర్జున్. అయినా యాపిల్ అలానే సీరియస్గా చూడడంతో అర్జున్ బిక్కమొహం వేసుకుని తన వైపు చూస్తాడు. అయినా తనలో ఏం రియాక్ట్ అవ్వకుండా ఉండడం అలానే ఉంటుంది. అబ్బా బంగారం, ఇది ఆఫీస్ అయిపోయింది, లేకపోతే నీ కాలు పట్టుకుని బ్రతిమలాడేదాన్ని అంటాడు అర్జున్. ఆహా నిజమా అన్నట్టు చూస్తుంది యాపిల్. నిజంగా బంగారం అంటాడు అర్జున్ అమాయకంగా మొహం పెట్టి. యాపిల్ ఒకసారి చుట్టూ చూస్తుంది. ఇది ఆఫీస్ అవర్స్ అవ్వడంతో అక్కడ ఎవరు ఉండరు. యాపిల్ అర్జున్ వైపు చూసి ఒక కన్నికి స్మైల్ ఇస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు అంటాడు అర్జున్ అనుమానంగా చూస్తూ. యాపిల్ నవ్వుతూ తన కాలు ముందుకు పెడుతుంది. పట్టుకో అన్నట్టు. వాట్, ఇప్పుడు నేను నీ కాలు పట్టుకోవాలా అంటాడు అర్జున్ షాక్ అయి. అవును అన్నట్టు చూస్తుంది యాపిల్. నో, నేను పట్టుకోను అంటాడు అర్జున్ మొండిగా. యాపిల్ మళ్ళీ ఒక నవ్వు నవ్వడంతో తన వైపు అయోమయంగా చూస్తాడు అర్జున్.
రాక్షసి, టైం చూసి ఆడుకుంటున్నావు కదే అని తిట్టుకుంటూ యాపిల్ కాల్ని టచ్ చేస్తాడు అర్జున్. అది చూసి యాపిల్ పెద్దగా నవ్వుతుంది. ఏం చేస్తాం, వాసుదేవుడు అంతటి వాడు గాడిద కాలు పట్టుకున్నాడు, నేనెంత అని అంటాడు అర్జున్. అంటే నేను గాడిదని అనుకుంటున్నావా అంటుంది యాపిల్ కళ్ళు పెద్దవి చేసి కోపంగా చూస్తూ. నన్ను వాసుదేవుడు అంటున్నానే, నిన్నెక్కడన్నానే అంటాడు అర్జున్ అమాయకంగా మొహం పెడుతూ. రేయ్, నాటకాలు వేయకు, నువ్వు అన్నది అదే కదా అంటుంది యాపిల్ కోపంగా. అర్జున్ వచ్చి నవ్వుని ఆపుకుంటూ యాపిల్ వైపే చూస్తాడు. యాపిల్ అప్పటికే మొహం ముడుచుకుని కూర్చుని ఉంటుంది. హే బంగారం, సరదాగా అన్నానే, నువ్వు అంతలా ఫీల్ అవ్వకు అంటాడు అర్జున్ తన చేతిని పట్టుకుని. పోరా, అసలు నేనంటే నీకు ప్రేమే లేదు, ఒక్కసారి కూడా ప్రేమగా మాట్లాడు, ఎప్పుడు చూడు ఏదో ఒకటి అంటూనే ఉంటావు అంటుంది యాపిల్ ఏడుపు మొహం పెట్టుకుని. అయ్యో బంగారం, ప్లీజ్ రా, నేను కావాలని అనలేదు, ఏదో సరదాగా అన్నానులే, కానీ నువ్వు ఇలా ఫీల్ అవుతావు అనుకోలేదు, సారీరా అంటాడు అర్జున్. పర్లేదులే, అయినా నువ్వేగా అనేది, ఏం కాదులే అంటుంది యాపిల్. అర్జున్ చిన్నగా నవ్వుతూ యాపిల్ చేతి మీద కిస్ చేస్తాడు. యాపిల్ కూడా అందంగా సిగ్గుపడుతుంది. బంగారం, నాన్న వాళ్ళు నెక్స్ట్ వీక్ మంచి ముహూర్తం ఉంది అన్నారే, మా సైడ్ అంతా ఓకే, ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేదు, నీకు ఓకేనా అంటాడు అర్జున్. అర్జున్, నాకు కూడా ఏం ప్రాబ్లం లేదు అంటుంది యాపిల్. అలా అయితే అమ్మ వాళ్ళకి ఓకే చెప్పనా మరి అని అడుగుతాడు అర్జున్. అలాగే అర్జున్, నేను ఒకసారి అమ్మని కూడా అడుగుతాను అని వాళ్ళ అమ్మకి కాల్ చేసి అడుగుతుంది. దానికి ఆవిడ అర్జున్ వాళ్ళ అమ్మ ముందే కాల్ చేసి అడిగారని చెప్పి ఏం ప్రాబ్లం లేదని చెప్తారు. అలాగే అమ్మ అని కాల్ కట్ చేసి అర్జున్ వైపు చూస్తుంది. ఏంటి, ఏమన్నారు అని అడుగుతాడు అర్జున్. ఆల్రెడీ అత్తమ్మ కాల్ చేసి చెప్పారట, అండ్ అమ్మ కూడా ఓకే అని చెప్పిందంట అంటుంది యాపిల్. తర్వాత ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. కొంచెంసేపటికి తిరిగి వాళ్ళ ప్లేస్కి వచ్చి వర్క్ చేసుకుంటూ ఉంటారు. చందు తన కారు తీసుకుని నైనా పంపిన లొకేషన్కి స్టార్ట్ అవుతాడు. తన మనసులో చాలా చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి, కానీ ఆ ఆలోచనలన్నీ పక్కన పెట్టి డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేసి అక్కడికి రీచ్ అవుతాడు. చందు వెళ్ళి అప్పటికే జాన్ నైనా ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. చందు రాకని తనని జాన్కి ఇంట్రడ్యూస్ చేస్తుంది. జాన్ తను చందు అండ్ చందు తను జాన్, నా ఫ్రెండ్ అని పరిచయం చేస్తుంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకుని చిన్న స్మైల్ ఇచ్చుకుంటారు. ఇంకా పరిచయాలు అయ్యాయి కాబట్టి అసలు విషయంలోకి వద్దాం. చందు, నువ్వు శశి ఫ్యామిలీ డీటెయిల్స్ తెచ్చావా అని అడుగుతుంది నైనా. నైనా తెచ్చాను, కానీ ఇప్పుడు వాళ్ళతో మనకేం పని అంటాడు చందు అయోమయంగా చూస్తూ. పని ఉంది చందు, పని ఉంది అని తన చేతిలో ఉన్న పేపర్స్ చూపిస్తుంది. ఏం పేపర్స్ నైనా అవి అంటాడు చందు అయోమయంగా చూస్తూ. డివోర్స్ పేపర్స్ చందు, అవి కూడా శశి ప్రణయ్ సంతకాలు పెట్టినవి అంటుంది నైనా కన్నింగా నవ్వుతూ. ఆ మాట వినగానే చందు షాక్ అవుతాడు. ఆ పేపర్స్ నీ దగ్గరికి ఎలా వచ్చాయి అని అంటాడు చందు తను కంగారు బయటకి కనిపెడనీయకుండా. ఎలా ఏంటి చందు, ఎందుకైనా మంచిదని నేనే వాళ్ళతో సైన్ చేయించా అంటుంది నైనా. అది ఎలా నైనా అని అడుగుతాడు చందు షాక్ అవుతూ. ఎలా అంటే ఏముంది చందు, మొన్న రీసెంట్గా అందరికీ శాలరీస్ ఇంక్రిమెంట్ చేసి వాళ్ళతో బాండ్ పేపర్స్ మీద సైన్ తీసుకున్నాం, గుర్తుందా అంటుంది నైనా. నైనా గుర్తుంది, నీ బర్త్డే సందర్భంగా ఎండి సార్ అందరికీ శాలరీస్ పెంచారు, అప్పుడే నాతో కూడా అగ్రిమెంట్ సైన్ చేయించుకున్నారు అంటాడు చందు ఆలోచిస్తూ. ఆ రోజే నేను వాళ్ళ సైన్ చేసే వాటిలో ఇవి కూడా యాడ్ చేశాను, వాళ్ళు కూడా సరిగ్గా చూడకుండా సైన్ చేసేసారు అంటుంది నైనా నవ్వుతూ. చందుకి మైండ్ బ్లాంక్ అవుతుంది. ఇవి ఇద్దరు సైన్ చేసిన పేపర్స్, ఒకవేళ ఇవి గనక కోర్టుకు వెళ్తే ఖచ్చితంగా డివోర్స్ వస్తుంది, అసలు ఈ నైనా ఇలా ఎందుకు చేస్తుందని అనుకుంటాడు చందు అసహనంగా. ఇప్పుడు వీటిని ఒక కాపీ వాళ్ళ ఫ్యామిలీకి, ఇంకో కాపీ కోర్టుకి పంపిస్తా అంటుంది నైనా. చందుకి టెన్షన్లో ఏం చేయాలో తెలియటం లేదు, అలానే టెన్షన్గా చూస్తూ ఉంటాడు. ఫస్ట్ వాళ్ళ అడ్రస్ చెప్పు, వాళ్ళకి కొరియర్ చేద్దాం అంటుంది నైనా. చందు తన టెన్షన్ బయట కనిపించనివ్వకుండా జాన్ వైపు చూస్తాడు. జాన్ ఏదో ఆలోచనలో ఉండడం గమనించి మళ్ళీ తిరిగి నైనా వైపే చూస్తాడు. నిన్నే చందు, అడ్రస్ ఇమ్మంటే ఇలా చూస్తున్నావేంటి అంటుంది నైనా అసహనంగా. అది నైనా, నీకెందుకు శ్రమ, నేను చేస్తాను కొరియర్, నువ్వు నాకివ్వు అంటాడు చందు. నోనో, నేనే చేస్తాను, ఇప్పుడు నువ్వు అడ్రస్ ఇస్తావా ఇవ్వవా అంటుంది నైనా కోపంగా. చందు ఇక తప్పక ప్రణయ్ వాళ్ళ అడ్రస్ చెప్తాడు. నైనా ఆ అడ్రస్ రాసి వాచ్మెన్కి ఇచ్చి కొరియర్ చేసి రమ్మని చెప్తుంది. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి తన రూమ్లోకి వెళ్తుంది నైనా. చందు కూడా పక్కకొచ్చి తన ఫోన్ తీసి ప్రణయ్కి మెసేజ్ చేస్తాడు. కానీ డ్రైవింగ్లో ఉన్న ప్రణయ్ తన ఫోన్ చూడ్డు. ఏంటి బాస్, చూస్తుంటే ఈ డైవర్స్ రావటం మీకు ఇష్టం లేనట్టుగా ఉందే అంటాడు జాన్ నవ్వుతూ అతని వెనక నిలబడి. ఆ మాటకి చందు కంగారుగా జాన్ వైపు చూస్తాడు. అయ్యో, ఎందుకు బాస్ అంత టెన్షన్, నాకు అర్థమైంది మీకు ఈ విషయం అస్సలు నచ్చలేదని. అవునా అంటాడు జాన్.
మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.